హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజైతే మీకోసమే ఈ వీడియో చేస్తున్నాను, ఎస్పెషల్లీ వాలంటీర్స్ కోసం. ఏంటంటే మీకోసం హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక పిటిషన్ అనేది వేశారు. ఆ పిటిషన్ని హ్యూమన్ రైట్స్ కమిషన్ తీసుకుంది. దాని ద్వారా మీకు న్యాయం జరగాలి, మీకు శాలరీస్ రావాలి, మీరు బాగుండాలని చెప్పేసి ఈ వీడియో మీకు చేస్తాం జరిగింది. మీరు ఖచ్చితంగా వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి, ఎందుకంటే మొత్తం వీడియో అంతా వాలంటీర్స్కి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్లో పిటిషన్ వేశారు, దాని గురించి విశ్లేషణ. అండ్ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఒకటి ఉంది. ఖచ్చితంగా ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోరో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నేను చేసే ప్రతి వీడియో మీకు వస్తుంది. లేట్ చేయకుండా మరి వీడియోలోకి వెళ్ళిపోదాం, ఓకేనా? అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరి ముఖ్యంగా వాలంటీర్స్కి సంబంధించిన వీడియో ఇది మీకోసమే. ఈ వాలంటీర్స్కి సంబంధించి హ్యూమన్ రైట్స్ కమిషన్లో ఒక పిటిషన్ అయితే వేయడం జరిగింది. దానికి సంబంధించి ఈ వీడియో చేస్తున్నాను. ఇది ఏంటంటే, రాజీనామా మీరు చేస్తానని అనకుండానే చాలామంది బలవంతంగా ఇవ్వచ్చు, ఎలా అయినా అవ్వచ్చు, మీ చేత లెటర్లు ఇప్పించారు. ఇలాంటి పరిస్థితుల్లో మరి మీకు న్యూస్ పేపర్కి అవసరమైనటువంటి 200 రూపాయలు కూడా గవర్నమెంట్ దాన్ని కూడా తీసేసింది. దీన్ని బట్టి చూస్తుంటే గవర్నమెంట్కి మిమ్మల్ని కొనసాగించడం, విధుల్లోకి తీసుకోవటం ఇష్టం లేదని అనిపిస్తుంది. ఈ విషయాలపై వన్ ఆఫ్ ద కౌన్సిల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి ఒక లెటర్ అయితే వ్రాశారు. ఆ లెటర్లో కొన్ని పాయింట్స్ అయితే పొందుపరిచారు, మీరు ఇచ్చిన సర్వీసు అవన్నీ కూడా. కొన్ని మనం ఇప్పుడు తెలుసుకుందాము. ఏం రాశారంటే, 5,000 రూపాయలు పర్ మంత్ శాలరీతో వీళ్ళు సర్వీస్ అయితే ఇచ్చారు. 2019లో వీళ్ళు స్టార్ట్ అయ్యారు వాలంటీర్ సిస్టమ్ అనేది. వీళ్ళు ఎవ్రీ ఇయర్ ఆగస్టులో వీళ్ళ టైం ఏదైతే ఉందో అది రెన్యువల్ చేయించుకోవాలి, అదొకటి చెప్పారు. తర్వాత వీళ్ళు 4 సంవత్సరాల 8 నెలల సర్వీసు చాలా బాగా ఇచ్చారు, గుడ్గా ఇచ్చారు. వితౌట్ ఎనీ కాస్ట్ మనీ తీసుకోలేదని చెప్పేసి కూడా చాలా మంచిగా మీ సర్వీస్ని అభివర్ణించారు ఇక్కడ. ఈవెన్ కోవిడ్-19లో కూడా వాలంటీర్స్ బ్యాక్ బోన్గా ఉన్నారని చెప్పి ఇదొక పాయింట్ రాశారు. మీ సేవలు వెలకట్టలేనివి అని చెప్పేసి కూడా చెప్పారు. వాలంటీర్స్ సేవలు మీకు ప్రతి వాలంటీర్కి 50 నుంచి 70 ఏళ్ళ వరకు ఇచ్చారని చెప్పారు. వాలంటీర్లో అందరూ కూడా బ్యాక్వర్డ్ క్లాసు అండ్ బిలో ప్రావర్టీ లైన్ ఉన్నవారు అని చెప్పేసి రాశారు. 5,000 రూపాయల హానోరియంతోనే వీళ్ళు మంచి సర్వీస్ అనేది మనకి ఇవ్వడం అనేది జరిగిందని చెప్పారు. గవర్నమెంట్ ఆల్ ఆఫ్ సడన్ గవర్నమెంట్ మారింది కాబట్టి వీరిని కొనసాగించే పరిస్థితి లేదు కాబట్టి వీళ్ళని ఇలా నిర్దాక్షిణ్యంగా వీళ్ళు చేసే వర్క్ మానేస్తే మానవ హక్కులకి ఉల్లంఘన జరుగుతుంది, రాజ్యాంగంలో సమానత్వం అనేటువంటిది పోతుంది, సమానత్వానికి భంగం అనేది కలుగుతుంది. ఆర్టికల్ 14 and 21 ఈ విషయంపై సమానత్వం అనేది కోల్పోతారు, భంగం కలుగుతుందని రాశారు. తర్వాత వాలంటీర్స్లో ఇంచుమించుగా అందరూ కూడా SC, ST, BC లోవర్ క్యాస్ట్కి చెందిన వారే కాబట్టి ఈ 5,000 మీదే జీవనాధారం పొందేవాళ్ళు, అలా జీవించే వాళ్ళు కూడా ఉన్నారని రాశారు లెటరు. మానవ హక్కుల కమిషను ఈ వాలంటీర్స్ యొక్క బాధను గుర్తించి వీళ్ళని కంటిన్యూ చేయాలి అని చెప్పేసి ఈ లెటర్లో అయితే సారాంశం అయితే మనకి పొందుపరిచారు. కంటిన్యూ చేయవలసిందిగా మానవ హక్కుల కమిషన్ని కోరటం అయితే జరిగింది. మానవ హక్కుల కమిషన్ కూడా ఈ ఏదైతే కంప్లైంట్ రాశారో దాన్ని తీసుకుంది, దాని మీద స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటుందని చెప్పి నేను కూడా అనుకుంటున్నాను. స్వచ్ఛందంగా నిర్ణయం తీసుకుంటే ఖచ్చితంగా వాలంటీర్స్ అందరికీ మంచే జరుగుతుంది. కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ కమిషను ఇదంతా కూడా, ఈ కంప్లైంట్ అంతా కూడా జాగ్రత్తగా పరిశీలించి మీకు న్యాయం చేయవలసిందిగా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే దీని మీదే ఆధారంగా బ్రతికే వాళ్ళు కూడా మన ఊర్లో ఉన్నారు. అసలు వాలంటీర్స్ అంటేనే స్వచ్ఛందంగా ఫ్రీగా సర్వీస్ చేసే వాళ్ళనే వాలంటీర్స్ అంటారు. 5,000 రూపాయలకి అంతకన్నా విలువైన సర్వీసే మీరు ఇచ్చారు, అది అందరికీ తెలుసు. కాబట్టి ఈ హ్యూమన్ రైట్స్ కమిషన్ కూడా మీ అందు దయ ఉంచి
ఉమ్, ఈ ఈ కంప్లైంట్ ఏదైతే ఉందో దాన్ని స్వీకరించి దాని మీద స్వచ్ఛంగా వాళ్ళ నిర్ణయం తెలియజేసి మరి మిమ్మల్ని తీసుకోవాలని మీరు జాబ్లోకి వచ్చే విధంగా ఈ హ్యూమన్ రైట్స్ కమిషను మీకు హెల్ప్ చేయాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా మీరు కూడా ప్రయత్నం చేయాలి. ఏంటంటే ఓడిపోవటమే మన జీవితం కాదు. కొన్ని రకాల పరిస్థితులు మనకి అనుకూలంగా ఉండవు. అలాంటప్పుడు మనం కూడా కొన్ని పోరాటాలు అయితే ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. మీరు కూడా వాళ్ళు తీసేశారని బాధపడుతూ ఇంట్లో కూర్చోకుండా మీరందరూ కూడా ఒక యూనియన్గా జాయిన్ అయ్యి ఒక మాట మీద నిలబడి మీరు కోర్టులోనో పోలీస్ స్టేషన్లోనో లేదంటే ఇలా మీ తరఫు నుంచి హ్యూమన్ రైట్స్కి కంప్లైంట్ ఇవ్వటమో ఏదో ఒకటి మీరు ఖచ్చితంగా చేయండి. ఎందుకంటే న్యాయం కోసం పోరాటం తప్పేమీ కాదు. మీ హక్కు కోసం మీరు పోరాటం చేస్తున్నారు. అసలు ప్రయత్నం చేయకుండా ఓడిపోవటం అనేది చాలా బాధాకరమైన విషయం. ప్రయత్నం చేయండి, మీ తరఫు నుంచి మీరు ప్రయత్నం చేయండి. కోర్టులో పిటిషన్ వేయండి, పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయండి, లేకపోతే ఇలాగే హ్యూమన్ రైట్స్లో కూడా ఒక కంప్లైంట్ అనేది మీరు రేజ్ చేయండి. రేజ్ చేసినప్పుడు మీరు రాసిన కంప్లైంట్లో మీకు సంబంధించిన ప్రతి ఒక్క బాధ కానీ ప్రతి ఒక్క విషయం కానీ మీరు పొందుపరుస్తారు కాబట్టి దాన్ని పోలీస్ స్టేషన్ అయితే ఏమైంది, హ్యూమన్ రైట్స్ కమిషన్ అయితే ఏమైంది, దీన్ని స్వీకరించి దానిలో మీకు జరిగినటువంటి అన్యాయానికి న్యాయం చేయడానికి అవకాశం అనేది ఉంటుంది. మీరు ఇలా లోపల బాధపడుతూ మాకు అన్యాయం జరిగిందని చెప్పి మీరు అనుకోవటం వల్ల ఏ విధమైన ఉపయోగం అయితే లేదు. మీ తరపు నుంచి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. మీరందరూ, మీకు గ్రూప్ ఉంటుంది కదా, వాలంటీర్స్ గ్రూపు, మీరందరూ మాట్లాడుకొని ఒక నిర్ణయం తీసుకోండి. ఇలాంటి వీడియోస్ మీరు షేర్ చేయండి. షేర్ చేస్తే అందరికీ తెలుస్తుంది మీకు ఏం జరుగుతుంది ఏంటి అనేది.